నారాయణపేట జిల్లా మాగ్నూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద పాఠశాలను సందర్శించారు. వంటగదిని, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగిస్తున్న బియ్యంను పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనంకు సంబంధించిన వివరాలను, ఫుడ్ పాయిజన్ ఘటనలకు గల కారణాలను ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సిబ్బందికి సూచించారు. మొత్తం కడిగించాము. అయితే మా దృష్టిలో అక్కడ ఎక్కడైనా కనిపిస్తుందో తీసుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ చివరికి ఏంటంటే 75% భోజనం చేసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలకు అన్నంలో కొద్దిగా వచ్చింది. ఇలా జరిగిందని వచ్చి దృష్టికి రావడం. ఆ రోజు 15 మంది విద్యార్థులు హాస్పిటల్లో పడలేదు. అందులో వరకు ఏంటంటే అందరికీ నెక్స్ట్ డేనే రిలీవ్ అయ్యారు. హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇవ్వరు ప్రాణాన్ని లేదు. సో ఆ తర్వాత ఏంటంటే డివో సార్ వస్తే కూడా ఒకసారి అట్లా జరిగింది కదా. మళ్ళీ పురుగులు అంటే సారే ఉంది కదా. 2 రోజులు మార్చిన తర్వాత రద్దు తోటి మళ్ళీ 2వ రోజు అంటే మంచి ఒకసారి కాకుండా 2 సార్లు కడిగించి వేయాలి. ఉప్పులు కారాలు కూడా రోజు ఆ రోజు వేస్తారు. మరి ఉప్పులు కారాలలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. లేదమ్మా ఇంత బాగుంది. మరి 20 మంది హాస్పిటల్ ఎందుకు పోయిండ్రు? అన్ని బాగుంటాయి. నీకేమైనా తెలుసుంటే చెప్పు. ఎందుకంటే నీ చేతుల మీదుగానే వంట అవుతుంది, నీ చేతుల మీదుగానే ఉప్పులు కారాలు కూడా రోజు ఆ రోజు వేస్తారు.